బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య 2 పుష్ప ది రైజ్ తెరకెక్కగా ఈ సినిమాలలో ఆర్య 2 మినహా మిగతా 2 సినిమాలు హిట్ గా నిలిచాయి. పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా దాదాపుగా 475 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప ది రూల్ నేడు థియేటర్లో విడుదలైంది. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి నెటిజన్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పుష్ప ది రూల్ తో బన్నీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. ఇక కథ విషయానికి వస్తే ఎర్రచందనం కూలీ నుంచి సిండికేటెడ్ కు నాయకుడిగా ఎదిగిన పుష్పరాజ్ రాష్ట్రంలోని అధికార పార్టీకి ఫండ్ ఇస్తూ ఉంటాడు. పుష్పరాజ్ భార్య శ్రీవల్లి సీఎంతో తన భర్త ఫోటో దిగాలని కోరగా ఫోటో విషయంలో సీఎం నిరాకరించడంతో పుష్పరాజ్ అహం దెబ్బతింటుంది. శ్రీవల్లి పుట్టినరోజునే సిద్ధప్పను సీఎం చేయడానికి పుష్పరాజ్ ఏం చేశాడు? పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో వేసిన ప్లాన్స్ ను మన్వర్ సింగ్ శేఖావత్ భగ్నం చేశాడా? పుష్పరాజ్ కు శేఖావత్ కు సారీ చెప్పి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? ఇంటి పేరు లేని పుష్పరాజ్ కు ఇంటి పేరు ఎలా దక్కింది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఈ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాలలో 120 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 475 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా 480 కోట్ల షేర్ 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడితే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల నుండి 270 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. ఈవినింగ్ నైట్ షోల లెక్కల టాక్ని బట్టి కలెక్షన్స్ ఉంటాయి. పుష్ప 2 మూవీ ఎలా ఉంది? ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.